బనానా చిప్స్ని కేరళ స్టైల్లో ట్రెడిషనల్గా ఎలా చేసుకోవాలి అనేది వీడియోలో చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ బనానా చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం పచ్చిగా ఉన్న అరటికాయల్ని తీసుకోవాలి. ఇప్పుడు ఒక బేషన్లోకి వాటర్ని వేసుకొని అందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసుకొని ఈ వాటర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక్కొక్క అరటికాయని తీసుకొని వీటి చివరి ఎడ్జెస్ని కట్ చేసుకోవాలి. ఈ చిప్స్ కోసం మనం తీసుకున్న అరటికాయలు ఎంత పచ్చిగా ఉంటే మనకి బనానా చిప్స్ అనేవి అంత పర్ఫెక్ట్గా వస్తాయి. చివరి ఎడ్జెస్ని కట్ చేసుకున్న తర్వాత బనానాకి ఇలా పొడుగ్గా ఘాట్లు పెట్టుకొని ఆ ఘాట్ల నుంచి ఈ పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకుంటే మనకి పొట్టు అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మనం ఎన్ని అరటికాయలను అయితే చిప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటామో అన్ని అరటికాయలని నీట్గా వాష్ చేసుకొని పొట్టు మొత్తాన్ని పీల్ చేసుకొని వాటర్లోకి వేసుకొని పెట్టుకోవాలి. మనం ఇలా పొట్టు తీసుకున్న అరటికాయల్ని వాటర్లోకి వేసి ఉంచుకోవడం వల్ల ఇవి మనకి కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి. ఇలా అన్నిటినీ పొట్టు తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని చిప్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక చిన్న బౌల్ని తీసుకొని అందులోకి పసుపు 1 స్పూను, అలానే సాల్ట్ని కూడా ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని ఒక 1/4 గ్లాసు వరకు వాటర్ని కూడా వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ సాల్ట్ అలానే పసుపు వాటర్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం కళాయిని పెట్టుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి. ఇప్పుడు మనకి చిప్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి స్లైసర్ని తీసుకొని వాటర్లో నుంచి ఒక్కొక్క అరటికాయని తీసుకొని ఇలా డైరెక్ట్గా చిప్స్ని ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా డైరెక్ట్గా ఈ అరటికాయ స్లైసెస్ని మనం ఆయిల్లో వేసుకోవడం వల్ల ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటాయి. అదే మనం ఈ చిప్స్ని బయట స్లైసెస్లా కట్ చేసుకొని ఆయిల్లోకి వేసుకుంటే అవి ఒకదానికొకటి అతుక్కుపోతాయి. మనకి పైన క్రిస్పీగా కాలుతాయి, లోపల చిప్స్ అనేవి పచ్చిగా ఉండిపోతాయి. కాబట్టి మనం ఈ చిప్స్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఇలా ఆయిల్లోకి వేసుకోవడం వల్ల ఇవి ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతాయి. ఇప్పుడు ఇవి కొంచెం కాలిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న సాల్ట్, పసుపు వాటర్ని ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా ఈ సాల్ట్, పసుపు వాటర్ని మనం ఆయిల్లోకి వేసుకోవడం వల్ల ఈ బనానా చిప్స్కి ఒక మంచి కలర్ అనేది వస్తుంది. అలానే సాల్ట్ కూడా ఈ చిప్స్కి ఈవెన్గా పడుతుంది. మనం ఈ సాల్ట్ వాటర్ని ఆయిల్లోకి వేసుకోవడం వల్ల భయపడాల్సిన పని ఏం లేదండి. లైట్గా ఆయిల్ అనేది చిట్లుతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత ఇది కొంచెం సేపటి తర్వాత మనకి చిప్స్లో నుంచి నురగలు రావడం అనేది ఆగిపోతుంది. మనకి బనానా చిప్స్ ఫ్రై అయ్యాయి అని తెలియాలి అంటే ఈ నురగంతా ఆగిపోయిన తర్వాత మనకి చిప్స్ అనేవి లైట్గా కలర్ చేంజ్ అవుతున్నప్పుడు వీటిని ఆయిల్లో నుంచి తీసేసి పక్కన పెట్టుకొని మిగిలిన అరటికాయలను కూడా ఇలానే స్లైసెస్లో ఆయిల్లోకి వేసుకొని చిప్స్ని ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, చూసారు కదా, చాలా సింపుల్గా టేస్టీగా బనానా చిప్స్ని ఎలా చేసుకోవాలి అనేది. వీడియో నచ్చితే వెంటనే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.